తమిళనాడులో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఏఐడీఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరు తమ పదవులకు అన్నాడీఎంకేకు పార్టీకి రాజీనామా చేశారు. వేరే రాజీనామా లేఖలు స్పీకర్కు సమర్పించారు. సీఎం విజయ్ బల పరీక్ష సమయంలో వీరు ఆయనకు మద్దతిచ్చారు. ఉప ఎన్నికల్లో టీవీకే నుంచి పోటీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఏఐడీఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి. సో మొన్న ఎన్నికల నుంచి కూడా రసవత్తర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తమిళనాడు మారింది. ఎందుకంటే అనూహ్యంగా పార్టీ పెట్టిన 2 సంవత్సరాల లోపే అక్కడ ఉన్నటువంటి టీవీకే పార్టీ అధికారంలోకి రావడం, అందులో విజయ్ ముఖ్యమంత్రి కావడం పెను సంచలనంగా మారింది. మొత్తం దేశ రాజకీయాలతో పాటు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక విజయ్ గెలుపు అనేది ఒక సంచలనంగా మారింది. సో పూర్తి స్థాయి మెజార్టీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు 3-4 రోజుల పాటు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిన పరిస్థితి. సో ఒకవైపు మొత్తం కూడా మెజార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మద్దతు కోసం 3-4 రోజులు విజయ్ చాలా ఒక రకంగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. సో అల్టిమేట్ గా ప్రభుత్వం ఫార్మల్ చేశారు. సో ఇప్పుడు దీనికి తోడు ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి కొంత వర్గం ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొన్నటి విశ్వాస పరీక్షలో భాగంగా విజయ్ టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి ఆ పార్టీ ధిక్కరణ కింద వారికి నోటీసులు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది. ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అనేది కూడా ఇప్పుడు కొంత సంచలనంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వారు బహిరంగంగానే మొన్నటి విశ్వాస పరీక్షలో విజయ్ కు మద్దతుగా నిలిచడంతో సో ఇప్పుడు ఆ వేలుమణి వర్గం అన్నాడీఎంకేలో వేలుమణి వర్గం సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు. రాజీనామాకు సంబంధించి ఆమోదించడం కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో 3 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో మొత్తంగా కూడా ఇప్పుడు స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి రాజీనామాను యాక్సెప్ట్ చేయడంతో స్పీకర్ అంటే వాళ్ళు ఎందుకైతే ఆ వేలుమణి వర్గానికి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ముగ్గురిని కూడా ఓ రకంగా ఏంటంటే అనర్హత వేటు వేసినట్టుగా. ఎందుకంటే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి విప్పును ఉల్లంఘించారో దాని కింద స్పీకర్ వారికి ముగ్గురిపై వెయిట్ వేసి మరొకసారి అక్కడ 3 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ముగ్గురుకు సంబంధించినటువంటి ముగ్గురు కూడా అక్కడ తిరిగి అదే స్థానం నుంచి టీవీకే పార్టీ ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. అందులో ముగ్గురు కుమారవేలు ఒకరు కాగా మరొకరు సరస్వతి, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అక్కడ దాంట్లో నుంచి ఇతర ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అన్నాడీఎంకేకి సంబంధించిన ముగ్గురు ఎవరైతే బహిష్కృతకు గురయ్యారో ముగ్గురు ఎమ్మెల్యేలు వేలుమణి వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పుడు ఆ జయకుమార్, కుమారవేల్ కూడా ఇప్పుడు దాంతో పాటు ముగ్గురు కూడా అక్కడ ఉప ఎన్నికల్లో టీవీకే పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో రసవత్తరంగా మారుతున్నాయి. నిజంగానే కనుక టీవీకే పార్టీ అధికార పార్టీ ఉంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక గెలిస్తే ఇంతకుముందు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా టీవీకే పార్టీ అధినేత 2 చోట్ల అక్కడ విజయం సాధించారు కాబట్టి ఒక చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. 4 స్థానాలు కనుక చేస్తే ఈ 4 స్థానాలు గెలిస్తే కొంత పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది. సో ఎందుకంటే ప్రస్తుతానికి విజయ్ కి మొత్తంగా కలిస్తే 111 మంది మద్దతు ఉంది. సో పార్టీకి సంబంధించినటువంటి ఇవి అదనంగా చేస్తే కొంత బలం చేకూర్చే సొంతగానే ప్రభుత్వానికి కొంత విజయ్ పార్టీకి సంబంధించి కొంత బలం పెరిగే అవకాశం ఉంటుంది. అదనంగా ముగ్గురు యాడ్ అయితే సో ఈ నేపథ్యంలో విజయ్ పార్టీకి ఉన్నటువంటి భవిష్యత్తులో పొలిటికల్ రాజకీయంగా ఎందుకంటే ఇటీవల కాలంలో డిఎంకే స్టాలిన్ కూడా మున్ముందు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయంగా ముఖ్యమంత్రి అవగానే సరిపోదు, రాజకీయంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని కూడా నువ్వు కంటిన్యూగా నడపాల్సి వస్తావో లేదో లేకపోతే ప్రభుత్వమే కూలిపోయే కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని కొంత హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ కూడా కొంత అప్రమత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అవకాశం ఉన్న చోట తన బలాన్ని పెంచుకోవడం, ప్రభుత్వానికి మద్దతుగా ఇస్తున్న వారి సంఖ్యను పెంచుకోవడంతో ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉండేలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక రకంగా దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఈ విజయ్ సంబంధించినటువంటి ఎన్నిక మొత్తం పార్టీ పెట్టడం,
ముఖ్యమంత్రి కావడం, అదే సందర్భంలో ముఖ్యమంత్రి అయిన ఆ తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అంటే ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీ అధినేతగా తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు కొంత సంచలనంగా మారుతున్నాయి. సో మునుముందు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని రకాల ఎటువంటి సంచలనాలు నమోదవుతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీ నుంచి పోటీ చేసి సిద్ధపడుతున్నారు. సో మా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు, అధికార పార్టీ ఉన్నారు కాబట్టి విజయ్ పట్ల కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో పాటు గతంలో కూడా పార్టీకి సంబంధించి విజయ్ పార్టీకి సంబంధించి అంటే గతంలో పోటీ చేయలేదు కాబట్టి పార్టీ మీద వ్యతిరేకత ఉండేది తక్కువ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 చోట్ల టీవీకే పార్టీ నుంచి వీళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క స్పీకర్ నిర్ణయం తీసుకున్నారో ఆ ముగ్గురు కూడా అదే తరఫున అదే చోట్ల నుంచి టీవీకే పార్టీ పోటీ చేస్తే మిగతా డిఎంకే నుంచి అదేవిధంగా ఏడీఎంకే నుంచి ఎవరు పోటీ చేస్తారు కూడా కొంత ఆసక్తి మధ్య. సో అల్టిమేట్ గా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక ఇప్పుడు స్పీకర్ తీసుకున్న సంచలన నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.